జై దుర్గా భవాని. ఈరోజు రాత్రి ముగిసేలోపు ప్రతి ఒక్క భక్తుడు కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన కథ, దుర్గమ్మ కథ. రాత్రి ముగిసేలోపు విన్నారు అంటే మీ అంత అదృష్టవంతులు ఎవరూ లేరనే చెప్పుకోవాలి. ఆఖరి వరకు వినండి, అమ్మ లీలలను అర్థం చేసుకోండి. అమ్మ మీతో ఏం చెప్పాలనుకుంటుందో అన్నీ కూడా స్పష్టంగా తెలుసుకోండి. జీవితం ఖచ్చితంగా మారుతుంది. అలా మారేలా అమ్మవారే చేస్తారు. నిశ్చింతగా ప్రశాంతంగా విన్నారు అంటే జీవితం మారుతుంది. విజయవాడ కృష్ణా నది పరవళ్ళు తొక్కుతుంటే ఆ పక్కనే ఉన్న మంగళగిరి గ్రామంలో ఒక నిశ్శబ్ద పోరాటం జరుగుతుంది. అది ఒక పేద చేనేత కార్మికుడి ధర్మానికి విధి రాసిన కఠిన పోరాటం, కఠిన పరీక్షకు జరుగుతున్న పోరాటం అది. ఒకరోజు బసవయ్య కేవలం నూలు పోగుల్ని పేర్చే నేతగాడు కాదు, ఆ కనక దుర్గమ్మ నామాన్ని ప్రతి శ్వాసలో నింపుకున్న పరమ భక్తుడు. బసవయ్య ఇంట్లో పేదరికం తాండవిస్తున్న మగ్గం చప్పుడు మాత్రం ఒక్క నిమిషం కూడా ఆగదు. అతనితో పాటు అతని భార్య, తను కూడా పెళ్ళిడుకు వచ్చిన కూతురు, ముగ్గురు ఉండేవారు. అందరూ కలిసి అదే పని చేస్తూ ఉండేవారు. అలా రోజులు గడుస్తూనే ఉండేవి. ఇక తర్వాత రోజు ఉదయాన్నే తన భార్య కన్నీళ్లతో లోపలికి వచ్చింది. ఏవండి, మన కూతురు పెళ్లికి ఇంకా 4 రోజులే సమయం ఉంది. పెళ్లి కొడుకు తండ్రి ఊరంతా చాటింపేస్తున్నాడు. 1,00,000 రూపాయలు ఇస్తేనే పెళ్లి పీటల మీదకు వస్తాడట. మన దగ్గరేమో చిల్లి గవ్వలేదు. అమ్మా దుర్గమ్మ అని జపం చేస్తే ఆ తల్లి దిగివచ్చి మనకి డబ్బులిస్తుందా? మీ చేతులు చూస్తే కాయలు కాచి రక్తం వస్తుంది, కానీ మన చేతులు నిండడం లేదు కదా స్వామి. ఈశ్వరి, ఆ తల్లి కరుణా కటాక్షాలు ఎవరి మీద ఉంటాయో మనం చెప్పలేం. ఈ మగ్గం మీద నేను వేసే ఈ పట్టు చీరలు మామూలువి కాదు. నా కూతురి జీవితాన్ని నిలబెట్టే ఆఖరి రక్తపు చుక్కలు ఇవి. ఇవి అమ్మితే 1,00,000 రూపాయలు ఖచ్చితంగా వస్తాయి. నువ్వు ధైర్యంగా ఉండు అంటూ బసవయ్య 3 పగళ్ళు 3 రాత్రులు నిద్ర లేకుండా అద్భుతమైన మంగళగిరి పట్టు చీరలను వేశాడు. ఇక వాటిని తీసుకువెళ్లి పట్టణానికి బయలుదేరుతుండగా దారిలో ఒక హృదయ విదారక దృశ్యం అతని కంటపడింది. ఇక రైతు రంగన్న తన కూతుర్ని పట్టుకొని ఏడుస్తూ రోడ్డు మీద పడి ఉన్నాడు. తనకు తెలిసిన వాడైనా ఆ పేద రైతు రంగన్న దగ్గరకు వెళ్ళాడు బసవయ్య. ఇక ఏమైంది రంగన్న, నీ బిడ్డను పట్టుకుని ఇలా రోడ్డు మీద దీనంగా ఎందుకు ఏడుస్తూ కూర్చున్నావు? ఏం జరిగిందే అనగానే, బసవయ్య గారు, నా సర్వస్వం పోయింది స్వామి. రేపు నా బిడ్డ పెళ్లి. రాత్రి గుడిసె తగలపడిపోయి పెళ్లి బట్టలు నగలు అంతా బూడిదైపోయాయి. ఇక ఇప్పుడు నా బిడ్డ పెళ్లి ఆగిపోతే ఊరి ముందు తల ఎత్తుకోలేక మేమిద్దరం కృష్ణమ్మతో కలిసిపోవడమే. దారేమి లేదు స్వామి. ఏ తండ్రి అయినా నా బాధను చూసి సహాయం చేయకపోతారని అడుక్కుంటున్నాను. మా పైన దయచూపండి బసవయ్య. ఇక లోపల తండ్రి ప్రేమ, బయట ఎదుట తండ్రి ఆవేదన. బసవయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇక బసవయ్య చేతిలో ఉన్నది కేవలం 2 పట్టు చీరల మూట కాదు, అది అతని 20 ఏళ్ల కష్టం. ఇక అతని చేతిలో కన్న కూతురి 100 ఏళ్ల జీవితం, ఆ ఇంటి ఆఖరి ఆశ. ఒక్క అడుగు ముందుకు వేస్తే తన బిడ్డ మెడలో తాలి పడుతుంది, కానీ వెనక్కి తిరిగి చూస్తే మరో తండ్రి ఆవేదన అతని ప్రాణాలను పిండేస్తుంది. ఇక ఆ సమయంలో బసవయ్యకు తన అంతరాత్మ ఇలా చెబుతూ ఉంది. బసవయ్య, ఏంటి ఈ ఆలోచన? ఈ చీరలు అమ్మితేనే కదా నీ కూతురి పెళ్లి జరిగేది. ఏ తండ్రైనా తన బిడ్డ జీవితాన్ని పణంగా పెట్టి పరాయివాడికి సాయం చేస్తాడో చెప్పు. వెళ్ళు, నీ బిడ్డ భవిష్యత్తే నీకు ముఖ్యం. మరోవైపు దుర్గమ్మ స్వరంలా వినిపించే అంతరాత్మ ఇలా చెబుతుంది. ఇలా చూడు బసవయ్య, నీ కళ్ళ ముందు విలపిస్తున్న తండ్రిని చూడు. అతని కన్నీటిలో నీ బిడ్డ కన్నీరు నీకు కనిపించడం లేదా? ఒక తండ్రిగా నువ్వు ఓడిపోతే నీ ధర్మం ఏం కావాలి చెప్పు? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, ఆపదలో ఉన్నవాడికి ఆశ్రయం ఇవ్వడమే కదా నువ్వు నేర్చుకున్న భక్తి. బసవయ్య చేతులు వణుకుతున్నాయి. ఆ మూటను గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. ఆ చీరల మీద పడుతున్న ప్రతి కన్నీటి బొట్టులో తన కూతురు నవ్వుతున్న ముఖం కనపడుతుంది.
అమ్మా దుర్గమ్మ, ఎందుకు నాకు ఇంతటి పరీక్ష పెట్టావు? ఒక ప్రాణం కాపాడమంటావా? నా బిడ్డ పెళ్లిని బలివ్వమంటావా? ఏ తండ్రికి రాకూడని సమస్య ఇచ్చావు. ఆ క్షణంలో అంతా దుర్గమ్మ మీదే భారం వేసి దుర్గమ్మ నామాన్ని మనసులో స్మరించుకున్నాడు. ఇక బసవయ్య గుండెల్లో దుర్గమ్మ నామం మారు మ్రోగింది. అతని కళ్ళల్లో పూర్తిగా భయం పోయి ఇక ఒక్క స్థిరత్వం అనేది వచ్చేసింది. తను ఇక ఆ బట్టలను తనకి ఇవ్వాలి అని నిర్ణయం చేసుకున్నాడు. రంగన్న, ఏడవకు, ఈ మూట పట్టుకు. ఇందులో ఉన్నవి కేవలం చీరలు కాదు, సాక్షాత్తు ఆ కనక దుర్గమ్మ పంపిన అక్షింతలు. నా బిడ్డ గౌరీ పెళ్లి ఎలా అయినా జరుగుతుంది, కానీ నీ బిడ్డ ముత్తైదుగా పందిట్లో నడవాలి. ఒక తండ్రి కన్నీరు ఈ నేల మీద పడితే మగ్గానికి తగులుతుంది. ఇదిగో ఈ పట్టు చీరల మూట తీసుకువెళ్ళి నువ్వే అమ్ముకో. అయ్యా, మీరు మనిషి కాదు, ఆ తల్లి పంపిన దేవుడు స్వామి. ఒక పరాయి బిడ్డ కోసం మీ బిడ్డ జీవితాన్ని పణంగా పెడుతున్నారా? పరాయి బిడ్డ కాదు రంగన్న, సృష్టిలో ఉన్న ఆడబిడ్డలందరూ దుర్గమ్మ స్వరూపులే. వెళ్ళి నీ బిడ్డ పెళ్ళి జరిపించు. ఆ తల్లి దీవెనలు నా మీద ఉంటే నా కూతురు మెడలో తాలి పడకుండా ఆపడం ఎవ్వరి తరం కాదు. ఇక బసవయ్య ఖాళీ చేతులతో వెనుదిరిగాడు. అతని చేతులు ఖాళీ అయ్యాయి, కానీ అతని గుండె నిండా కూడా ఆ కనకదుర్గమ్మే కొలువై ఉంది. అమ్మ నామాన్నే జపిస్తూ ఉన్నాడు. ఇక తను అలానే నడుచుకుంటూ వెళ్ళడం ముందుకి సాగాడు. ఇక అలా వెళుతూ ఉన్న దారిలో బసవయ్య ఇంటికి చేరుకోగానే గడప దాటకముందే ఈశ్వరి తన భర్తను నిలదీసింది. ఎక్కడండి ఆ మూట? ఏది? నగలు తెచ్చారా? ఇంకా ఒక్కరోజే సమయం ఉంది. ఇక సాంబయ్య పెళ్లికి ఊరేగింపుగా వస్తున్నాడట. ఎక్కడ? 1,00,000 రూపాయలు. బసవయ్య తలదించుకొని మౌనంగా ఇలా అంటారు. ఈశ్వరి దారిలో రంగన్న కలిశాడు. ఇక అతని కూతురి పెళ్లి రేపే. కాలిపోయిన గుడిసెలో ఆ తండ్రి ఆక్రాదనం చూడలేక ఆ చీరలను ఇచ్చేశాను. ఇది విని ఆమె గుండె ఆగినంత పనైంది. పట్టరాని కోపంతో బసవయ్యను ఇలా అంటుంది. ఇచ్చేశారా మీరు? దానం చేసేశారా? మన గౌరీ జీవితాన్ని రోడ్డు మీద పడేశారా? ఛీ, అసలు ఏంటి మీరు? మీరు అసలు కన్న తండ్రేనా? దేవుడి పేరు చెప్పి మా జీవితాలతో చెలగాట మాడుతున్నారే. రేపు పెళ్ళాగితే మీ భక్తి మీ బిడ్డను కాపాడుతుందా? ఆ దుర్గమ్మ వచ్చి నగలు పెడుతుందా? వెళ్ళండి. మీకు మాకు ఇక ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఈ రోజుతో బంధం తెగిపోయింది. ఆ బావిలో దూకైనా సరే నేను నా బిడ్డ చచ్చిపోతా. ఇక బసవయ్య కుప్పకూలిపోయాడు. తన కూతురి గౌరీ తలుపు చాటున నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆ రాత్రి బసవయ్యకు నరకం కనిపించింది. తన వల్ల తన కుటుంబం నాశనం అవుతుందన్న బాధ అస్సలు భరించలేకపోయాడు. తన వల్ల తన బిడ్డ జీవితం అగాధంలో పడిందని అతను తట్టుకోలేకపోయాడు, విలవిల్లాడిపోయాడు. ఇక రాత్రి అయింది. బసవయ్య మెల్లగా ఇంటి నుంచి బయటికి వచ్చి కూర్చున్నాడు. ఇక తన వల్లే ఇదంతా జరిగింది అని, తన కుటుంబానికి ఏమాత్రం ఉపయోగం లేదని, తాను చనిపోతేనే ఈ బాధ మొత్తం తప్పుతుందని నిర్ణయం చేసుకున్నాడు. ఊరి చివర ఉన్న పాత బావి దగ్గరకు చేరుకున్నాడు. ఇక తను అక్కడికి వెళ్ళి బసవయ్య ఆకాశం వైపు చూస్తూ హృదయం పగిలేలా ఏడుస్తూ ఉన్నాడు. అమ్మా దుర్గమ్మ, నేను చేసిన సాయం తప్పా తల్లి? ఒక తండ్రి కన్నీళ్లు తోడడం నేరమా? నా వల్ల నా బిడ్డ జీవితం చీకటి కాకూడదు. నేను చనిపోతే కనీసం ఎవరో ఒకరు జాలిపడైనా బిడ్డను పెళ్లి చేస్తారేమో. నన్ను నీ పాదాల దగ్గరకు తీసుకెళ్ళు కనకదుర్గమ్మ అంటూ బసవయ్య కళ్ళు మూసుకొని అమ్మని స్మరిస్తూ బావిలోకి దూకబోయాడు. ఇక సరిగ్గా ఆ క్షణంలో గాలి ఒక్కసారిగా పూర్తిగా ఆగిపోయింది. చుట్టూ ఉన్న చీకటి పోయి 1000 సూర్యుల కాంతి ఆ బావి దగ్గరకు చేరుకుంది. ఇక ఒక మధురమైన గొంతు బసవయ్య అని పిలిచింది. ఇక బసవయ్య, ఆగు, ఈ సాహసం అస్సలికి వద్దు. ఒక్కసారి కళ్ళు తెరువు బసవయ్య. నీ కన్న తల్లిని, నీ దుర్గమ్మను వచ్చాను. నీవు నేసే మగ్గం పోగులో నా నామాన్ని వెతుక్కుని నీవు ఈరోజు ప్రాణాలు తీసుకోవాలని ఎలా అనుకుంటావు బసవయ్య? నా బిడ్డవైన నీవు ఈ లోకానికి ధర్మం అంటే ఏంటో చూపించిన మహానుభావుడివి. ఇక అలాంటి నీవు ప్రాణాలు తీసుకుంటానంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అస్సలికి ఊరుకోను. బసవయ్య ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు. ఇక అక్కడ సాక్షాత్తు
ఆ కనకదుర్గమ్మ తల్లి కొలువైంది. దగదగలాడే కిరీటంతో, ఆయుధాలతో, వెలిగిపోయే ముఖంతో నిలబడి ఉంది. ఇక బసవయ్య భయంతో, భక్తితో ఆమె కాళ్ల మీద పడిపోయాడు. తల్లి దుర్గమ్మ, జగన్మాత, నాకు దారి కనిపించలేదు తల్లి. నా దానగుణం నా బిడ్డ జీవితాన్ని చీకటి చేసింది. రేపు ఉదయం మా సాంబయ్య వస్తే నేను ఏ ముఖం పెట్టుకుని నిలబడాలి? నా బిడ్డ గౌరీ మెడలో తాలి పడకపోతే నేను బ్రతికుండి ఏం లాభం? బసవయ్య విను, నీవు రంగన్నకిచ్చింది కేవలం చీరల మూట కాదు, నా పాదాల దగ్గర నువ్వు దాచుకున్న నీ పుణ్యఫలం. ఏ తండ్రైనా సరే తన బిడ్డ కోసం బ్రతుకుతాడు. కాని పరాయి బిడ్డ సౌభాగ్యం కోసం తన సర్వస్వాన్ని బలి ఇచ్చే తండ్రిని నిన్నే మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నాను. నీ త్యాగానికి నా ఇంద్రకీలాద్రి పర్వతం సైతం గర్వపడుతోంది బసవయ్య. డబ్బు లేదని బాధపడకు. నీవు మగ్గం మీద చేసిన దారాల్లో నీ రక్తం ఉంది, నీ భక్తి ఉంది. ఆ చీరల మీద పడిన నీ చెమట చుక్కలు ఇప్పుడే నా పాదాల దగ్గరకు రత్నాలుగా మారాయి. ఇక రేపు నీ ఇంటి ముంగిట కనక వర్షం కురుస్తుంది. ధైర్యంగా ఉండు. నువ్వు అవమానమనుకున్న చోటే నీకు అత్యున్నతమైన గౌరవాన్ని నేను అందిస్తాను. రేపు గౌరీ పెళ్లి జరుగుతుందా తల్లి? నిజంగా జరుగుతుందా దుర్గమ్మ? ఇక దుర్గమ్మ గంభీరంగా అభయహస్తం చూపుతూ ఇలా అంటుంది. పెళ్లి జరగడమే కాదు బసవయ్య, ఆ పందిట్లో నీ గౌరీ అడుగు పెడుతుంటే సాక్షాత్తు కనకదుర్గమ్మే తోడుందని లోకమంతా చెప్పుకునేలా చేస్తాను. సంతోషంగా ఉండు, భయపడకు. ధర్మం ఎప్పుడూ ఒంటరిది కాదు. నీ వెనుక ఉన్నది లోకానికే తల్లి అయిన ఈ కనకదుర్గమ్మ. బసవయ్య, నీ బిడ్డ గౌరీ పెళ్లిని నేనే దగ్గరుండి మరీ జరిపిస్తాను. సంతోషంగా ఉండు. అసలుకి నువ్వు భయపడకు. ధైర్యంగా లోపలికి వెళ్ళు బసవయ్య. అన్నిటినీ నేను జరిపిస్తాను అని దుర్గమ్మ బసవయ్యకు చెప్పి మాయమైంది. మరుసటి రోజు ఉదయం పెళ్లి పందిరిలో నిశ్శబ్దం. సాంబయ్య అహంకారంతో ఊగిపోతున్నాడు. ఇక ఏ బసవయ్య, సమయమైపోతుంది. బసవయ్య, బయటికి రా. డబ్బులు ఉన్నాయా లేదా? 1,00,000 రూపాయలు ఇస్తావా, లేక పెళ్లి కొడుకుని తీసుకుని వెళ్ళిపోమంటావా? తప్పైపోయింది సాంబయ్య గారు, మా దగ్గర ఏమీ లేదు. మేము మీకు ఏ డబ్బులు కూడా చెల్లించలేకపోతున్నాం సాంబయ్య గారు. ఇక అప్పుడే ఊరేగింపుగా కార్లు అనేది ఒకటి తర్వాత మరొకటి వచ్చేశాయి. భాగ్యనగరం నుండి వచ్చిన ఒక పెద్ద వ్యాపారి రాజశేఖర్ దిగి బసవయ్యను కౌగిలించుకున్నారు. బసవయ్య గారు, నిన్న రంగన్న కూతురి పెళ్లిలో మీ చీరలను నేను చూశాను. ఆ చీరల మీద దుర్గమ్మే స్వయంగా సంతకం చేసినట్లు ఉంది. అంతటి గొప్ప కళాకారుడికి నేను ఒక 5,00,000 రూపాయలు ఈరోజే అడ్వాన్స్గా ఇస్తున్నాను. మీ చేనేతి మగ్గం మీద నేసిన చీర ఇక నా కంపెనీకే రావాలి. ఇదిగోండి ఈ డబ్బు. అక్కడే ఉన్న సాంబయ్య ఆశ్చర్యపోయాడు. బసవయ్య దగ్గరకు వచ్చి ఇలా అంటాడు. బసవయ్య గారు, నన్ను క్షమించండి. సాక్షాత్తు ఆ దుర్గమ్మే మీకు తోడు ఉందని అర్థమైంది. నాకు కట్నం ఏమీ వద్దు. మీ బిడ్డ మా ఇంటికి వస్తే చాలు అని చెప్పి గర్వంగా క్షమాపణతో అతను బసవయ్యకు క్షమాపణ చెప్తూ అంటాడు. ఇక గౌరీ తన భార్య ఆనందంతో బసవయ్యను పట్టుకొని ఏడుస్తారు. బసవయ్య మాత్రం దూరంగా ఉన్న ఇంద్రకీలాద్రి వైపు చూస్తూ ఉంటాడు. దుర్గమ్మకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అక్కడ అమ్మవారు చిరునవ్వు చిందిస్తున్నట్లు అతనికి కనిపించింది. ఇక బసవయ్య సంతోషంతో అమ్మవారి పాటను, అమ్మవారి నామాన్ని తలుచుకుంటూ చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఇక అమ్మవారి పూర్తి ఆశీర్వాదాలు, కృపాకటాక్షాలు బసవయ్య కుటుంబంపై పుష్కలంగా ఉంటాయి. లోకాల్ని శాసించే ఆ పరమేశ్వరి సైతం తన బిడ్డ కన్నీటి బొట్టుకు దాసోహం అయిపోతుందని చెప్పడానికే ఈ బసవయ్య గారిది ఒక సాక్ష్యమని చెప్పుకోవాలి. ఇంద్రకీలాద్రిపై సింహవాహనిగా కొలువైన కనకదుర్గమ్మ కేవలం దుష్ట శిక్షణ చేసే చండీ స్వరూపం మాత్రమే కాదు, అడిగిన వెంటనే అభయమిచ్చే కన్నతల్లి మన కనకదుర్గమ్మ. అలంకార ప్రియురాలు మాత్రమే కాదు, అపారమైన భక్తి ప్రియురాలు. కోటి దీపాలు వెలిగిస్తే వచ్చే కాంతి కన్నా ఒక భక్తుడి నిస్వార్థమైన గుండెల్లో వెలిగే ధర్మం ఆ తల్లికి మహా ఇష్టం. పరుల కోసం కన్నీరు కార్చే కన్నుల్లో అమ్మవారు స్పష్టంగా కనిపిస్తారు. అనాథల ఆకలి తీర్చే చేతుల్లో అమ్మవారు కొలువై ఉంటారు. ఈ భూమి మీద నిస్వార్థమైన సాయం ఎక్కడ జరిగినా అక్కడ ఆ దుర్గమ్మ కొలువై ఉంటుందని మర్చిపోవద్దు.
భక్తితో తల వంచితే చాలు, కొండంత అండగా కనకదుర్గమ్మ మీ జీవితాన్ని కాపాడుతుంది. సో విన్నారు కదండి, ఈ కథ విన్న మీ అందరూ కూడా ఎంతో అదృష్టవంతులనే చెప్పుకోవాలి. దుర్గమ్మ పూర్తి కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబంపై పుష్కలంగా ఉంటుంది. ఈ కథ విన్న మీరందరూ కూడా మీ జీవితం ధన్యమనే చెప్పుకోవాలి. ఇక జీవితాన్ని మార్చే ఈ దుర్గమ్మ కథ మీరు విన్నారు కదా, ఖచ్చితంగా మీ జీవితం కూడా మారుతుంది. ఇక నిశ్చింతగా ఉండండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ సందేశం మీ అందరికి నచ్చింది. అమ్మ ఆశీస్సులు మీకు కలగాలి అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.